నిన్న నాగమణి కుల దురాంకార హత్యను ఖండిస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు సామేలన్న, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చినట్టు స్కైలాబ్ అన్న, అందరికి కూడా ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా నమస్కారాలు. సమాజంలో తమ పిల్లలకి ఏవి కావాలంటే అవి ఇస్తున్నటువంటి, అంటే పుట్టినప్పటి నుంచి తనకిష్టమైనటువంటి వస్తువులు కావచ్చు, బట్టలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, అన్నీ ఇస్తున్నటువంటి తల్లిదండ్రులు కానీ తన జీవిత భాగస్వామిని ఎంచుకొని పెళ్లి చేసుకున్నటువంటి సందర్భంలో ఈరోజు తల్లిదండ్రులు సహించలేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. వాస్తవంగా కులం అనేది అత్యంత ప్రమాదకరంగా ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో అనేక సంఘటనలు జరిగాయి. మిర్యాలగూడ సంఘటన కావచ్చు, వేములవాడలో జరిగినటువంటి ఘటన కావచ్చు, అదేవిధంగా తుంగతుర్తిలో తమ పెళ్లి చేసుకున్న తర్వాత రాఖీ పండుగతో ఇంటికి పిలిచి తమ బిడ్డను అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఘటన కావచ్చు, అదేవిధంగా వికారాబాదు ప్రాంతంలో ఒక రియాల్టరు తక్కువ కులం వాడు ప్రేమించాడని చెప్పేసి తను హత్య చేసినటువంటి ఘటన కావచ్చు. అంటే ఈ హైదరాబాదు చుట్టుపక్కలనే అనేక ఘటనలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది 2015 నుంచి ఇప్పటి వరకు. అంటే కులం తన యొక్క ప్రమాదాన్ని ఏదైతే ఉందో ఈ ప్రజల్లో చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని చైతన్యం చేస్తూ కులం దాని యొక్క ఆవశ్యకత, కులం ఏ విధంగా మారుతుంది, ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశం కూడా నేటికి ఇంకా కులం పేరుతో హత్యలు జరుగుతున్నాయని చెప్పేసి జరుగుతున్నాయి. అదేవిధంగా దీన్ని సుప్రీంకోర్టు కూడా మార్కండేయ ఒక సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఇది కుల దురాంకర హత్యలే కాదు, ఒక ఢిల్లీలో ఘటన జరిగితే ఆ తీర్పుని ఇస్తూ ఇది కుల దురాంకర హత్యనే కాదు, ఇది భూస్వామ్య భావాజాలం కలిగినటువంటి ఒక మూర్ఖత్వం కలిగినటువంటి చేస్తున్నటువంటి ఘటనలు ఇవి దీనికి ప్రోత్సహించినటువంటి వాళ్ళని కూడా అదే దానికితో పాటు ఏదైతే శిక్ష చేశాడో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు కూడా అలాంటి శిక్షలు విధించాలని చెప్పేసి నేడు ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అంటే సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ సమాజంలో ఇంకా అవి పెరుగుతున్నాయి తప్ప తగ్గుతున్నటువంటి పరిస్థితి లేదు. ప్రజా సంఘాలుగా, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు కావచ్చు, అన్నీ ఒక ప్రజలను చైతన్యం చేస్తూ గ్రామాల వారీగా ప్రతి గ్రామానికి వెళ్ళి కులం ఏ విధంగా ఉంది, కులం అంటే గతంలో కులం ఏ విధంగా ఉంది, ప్రస్తుతం కులం అనేది తన యొక్క రూపాన్ని మార్చుకుంటుంది. మనం చూస్తున్నాం కులం ఒకప్పుడు డైరెక్ట్గా ఉండేది, ఇవి ఇండైరెక్ట్గా జరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజా సంఘాలుగా ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.